ఈ వీడియోలో నేను బోరు కానుంచి బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు వచ్చిందో చెప్తానండి. ప్లాట్ క్లీన్ చేసిన కానుంచి, మట్టి పోసిన కానుంచి, మట్టి బూడిపిన కానుంచి, పిల్లర్ గుంతలకు, సంపు గుంతలకు మొత్తం కలిసి జేసీపీకి 10,350 రూపాయలు అయింది. బోరు మోటార్కి, పైపుకు, వైరుకు కలిపి మొత్తం 56,000 ఖర్చు వచ్చింది. కరెంటుకి, సర్వీస్ వైరుకు కలిపి 5,000. కంకర ఒక ట్రిప్పు ఓపించినాము, 30 టన్నులు 16,000 అయింది. ఇక్కడ ఇసుక మొత్తం అయిపోయింది, ఒక టిప్పరు. కాకపోతే 26 టన్నులు మాకు 27,000 పడిద్ది. మొత్తం అయిపోయింది బేస్మెంట్ వరకే ఇసుక మొత్తం. ఆ రోజైతే ఈ కట్టెలు ఒక 7 కట్టెలు, ఒక తడక, ఒక నిచ్చెన అవసరం పడింది, తెచ్చినాము. దీంట్లోకి 3,700 అయింది. ఐరను ఈ పిల్లర్లకు వచ్చింది, మళ్ళీ అడ్డ బీమ్లకు వచ్చి మొత్తం బేస్మెంట్ వరకు వచ్చి 81,500 అయ్యింది. ఇక ఇంత మిగిలింది, ఇంకా కొంచెం ఐరన్. మొత్తం పిల్లర్ గుంతల కానుంచి బేస్మెంట్ వరకు సిమెంటుకు 37,000 అయింది. ఈ డ్రమ్ముకు కూడా ఒక 800 అయ్యింది. ఇక్కడ 40 mm కంకర 2 ట్రిప్పులు ఓపించినాము. ఒక ట్రాక్టర్కి వచ్చి 3,500 కంకరకి 100 రూపాయలు బత్తా డ్రైవర్కి, మొత్తం కలిసి 7,200. ఇటుకేనేమో ఒక ట్రాక్టర్ వచ్చి 2,000 ఇటుక, 2,000 ఇటుకకు 16,000. బేస్మెంట్ కోసమని రాయి తెప్పించిన. ఒక ట్రిప్పు రాయి 2,200 రాయి వస్తుంది ఒక ట్రాక్టర్కి. అట్లా 7 ట్రిప్పులు పట్టింది. 7 ట్రిప్పుల రాయికి 46,700. బత్త ఒక 100 రూపాయలు ఇవ్వాలి. 6,600 ఒక ట్రిప్పు రాయికి. బత్త 100, 6,500 రాయికి. అట్లా 7 ట్రిప్పులు పట్టింది రాయి. ఈ బునాదికి ఒక 6,000 అయింది. బునాది దించడానికి మొత్తం కంప్లీట్గా ఒక రోజు తీసేసారు. ఈడొక సంపు, ఇది వాటర్ సంపు. ఈడొక సంపు ఉంటుంది, ఇది మొరం కిందికి వెళ్ళిపోయింది. 2 సంపులకు కలిసి 12,000. మొత్తం మొరము ఈ నుంచి ఆడ వరకు కంప్లీట్ చేయించినాం, మొరం పోపించి. ఒక ట్రిప్పు మొరానికి 3,500. మొత్తం 5 ట్రిప్పుల మొరము బత్తాలతో కలిపి 18,000 బత్తాలతో కలిపి. మిల్లరు ఖర్చు 7,000. మిల్లరు 2 సార్లు వచ్చింది. పిల్లర్లు పోసింది, అడ్డ భీములు పోసినప్పుడు వచ్చింది. మొత్తం కలిసి 7,000. మేస్త్రికి ఒక 53,000 ఇచ్చినాము. మేము ఆ రోజు మాట్లాడుకున్నది 1,00,000 పైన, 1,30,000 అట్లా. ఇక మళ్ళీ టోటల్ లెక్కేసుకుంటే ఎంత వస్తుందో తెలియదు, ఇక తెలిసిన తర్వాత. ఇక ఇప్పటికైతే 53,000 ఇచ్చినాం. ఆటో ఛార్జీలు ఒక 3,000 ఉంటాయి. సిమెంట్ తీసుకురావడము, రాడ్డు తీసుకురావడము, ఇంకా మిషన్ రావడం, ఈ డబ్బాలు రావడం, పిల్లర్లకు బేస్మెంట్ ఇది పోసిరు కదా అడ్డ భీములు, దాంట్లోకి మేస్త్రి వేసుకొచ్చే వచ్చే ఖర్చు మేమే పెట్టుకోవాలి. అవి ఒక 3,000 ఉంటాయి. అన్నీ ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి. ఆ పారలు, గంపలు అవన్నీ, అవి ఒక బత్తాలు ఆడ మర్చిపోయినాము, అవి ఒక 3,000. మొత్తం 100 గజాలకు గాను బేస్మెంట్ వరకు 4,10,000. నాకు ఎవరినన్నా అడిగి తెలుసుకుంటే ఎంత చెప్పిరంటే బేస్మెంట్ వరకు ఒక 2 లక్షల్లో అవుతుంది అని అన్నారు. కానీ 4 లక్షలకు పైన అయింది. ఇల్లుకి ఒక 10-12 అవుతుంది అని అన్నారు. కానీ 20 అవుతుండొచ్చు అని అంచనా వచ్చింది నాకు ఇప్పటికైతే. నెక్స్ట్ వీడియోలో ఇల్లు ప్లానింగ్ పెడతా, చూడండి.